మీరేగా గురువు గారు ముందింటికి సున్నం వేయమన్నారు, వేసేసా. నేను ముందింటికి కాదు మన ఇంటికి సున్నం వేయమన్నాను. గురువు గారు మీరు అబద్ధం ఆడుతున్నారు. నిన్న మీరే కదా పండుగ వస్తుందని ముందు ఇంటికి సున్నం వేయమన్నారు. ఉరే పడుద్దాయల్లారా, నేను ముందింటికి కాదు మన ఇంటి గోడలకి సున్నం వేయమన్నారు. ఏడ్చినట్లుంది. సరే సరే నాయనల్లారా, సంధ్యావందనముకు వేలయింది. నదికి వెళ్ళి స్నానమాచరించండి. అలాగే గురువుగారు. ఊరే ఊరే, నదిలో ఎవరు తప్పైపోకుండా రండి. నదిలో లోతు ఎక్కువగా ఉంటుంది, ఎవరు తప్పిపోకుండా రండి. అలాగే గురువుగారు. పదండిరా, నదికి పోదాం. అరే నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయిరా. అవునురా, నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయి. అవునురా, నిజంగా నీళ్ళు బాగా చల్లగా ఉన్నాయిరా. అరే గురువు గారు ఎవరిని తప్పిపోకుండా రమ్మన్నారు. అరే గురువు గారు ఎవరిని తప్పిపోకుండా రమ్మన్నారు. నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. అరే 11 మందే ఉన్నారా. అరే నీకు లెక్కించడం రాదు, నేను లెక్కిస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10 11. అరే మనలో ఒకరు నిజంగా నదిలో మునిగిపోయారు. అరే వెంటనే ఈ విషయం గురువు గారికి చెబుదాం. గురువు గారు మరే ఏమైందిరా? ముందు ఎడవకుండా చెప్పండి. మరో ఒకరు నదిలో మునిగిపోయారు గురువు గారు. మరలా లెక్కించండి. 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 మందే ఉన్నారు గురువు గారు. ఊరే సుంటల్లారా, మిమ్మల్ని మీరు లెక్కించుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. అందరం ఉన్నాము గురువు గారు. అందరూ ఉన్నారు కదా నాయనల్లారా, ఇంకా వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. అలాగే గురువు గారు. ఊరే ఊరే, నేను పని మీద పక్క ఊరికి వెళ్తున్నాను, జాగ్రత్త. అతిథులు వస్తే అతిథి మర్యాదలు చేయండి. అలాగే గురువు గారు. ఇల్లు చాలా పెద్దగా ఉందిరా. అసలే పరమానందయ్య గారు పని మీద పక్క ఊరికి వెళ్ళారు. పదండ్రా, మనం ఇంటికి కన్నం వేద్దాం. ఏదో అలికిడి వస్తుందిరా. ఏదో శబ్దం వస్తుంది. లెగవండిరా, తొందరగా లెగవండి. అరే మేమిద్దరం వెళ్ళి చూసొస్తాం. అరే మన ఇంటికి అతిథి దేవుళ్ళు వచ్చారా. అవునురా, మనం అతిథి మర్యాదలు చేద్దాం. లాగండిరా, కూర్చోండి. బింద నీళ్లు తెయ్యండిరా. పసుపు కుంకుమ తెయ్యండిరా. కూర్చోమా. ధూపం తెయ్యండిరా. అరే పారిపోదాం పదండ్రా, వీరు మనల్ని చంపేటట్టున్నారు. అరే అతిథి దేవుళ్ళు పారిపోతున్నారు, పట్టుకోండిరా. అరే మనం
వేద పాఠాలు చదువుకుందాం. అనగనగరాగం మదిసీన చురుండు తినగ తినగవేమో తీయరుండు సాధనముల పరులు సమకూర ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఏమి చేస్తున్నారు నాయనల్లారా? మంచిది మంచిది, కాస్త వెళ్ళి మజ్జిగ దాహం తీసుకురండి. వీళ్ళెవరురా? గురువు గారు, వీళ్ళు మన ఇంటికి వచ్చిన అతిథి దేవుళ్ళు. వీళ్ళు అతిథి దేవుళ్ళ? ఏదే ఏది ఏదే? వీళ్ళు అతిథి దేవుళ్ళు కాదురా, పేరు పోసిన దొంగలు. వెంటనే రాజుభటులని పిలిపించుకోరండి. అరే, రాజుభటులకి కబురు పెట్టండి. రాజుభటులు విని రాజు దర్బార్లో ప్రవేశపెట్టండి. చూసారా నాయనల్లారా, మీ అమాయకత్వమే మిమ్మల్ని కాపాడింది. అలాగే అన్ని వేళలా అమాయకత్వం మంచిది కాదు, కొంచెం తెలివి ఉపయోగించండి. అలా